అందరికీ నమస్తే. ఆంధ్రప్రభ స్వాగతం. నేను మీ సంతోషి. ప్రస్తుతం మనతో ప్రొడ్యూసర్ చిట్టిబాబు గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, రీసెంట్ గా సమంత రాజ్ నిడుమూరి గురించి చాలా అంటే కామెంట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం టాపిక్ అనేది బాగా రేజ్ అవుతుంది. అంటే ఏంటి సార్ అంటే రీసెంట్ గానే రాజ్ నిడుమూరి వైఫ్ కూడా వాళ్ళని ట్యాగ్ చేస్తూ కొంచెం ఎమోషనల్ గా పోస్ట్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. సో ఈ మధ్యన సోషల్ మీడియాలో ఎక్కువ సమంత ఆయనకు సంబంధించిన ఫోటోలే షేర్ చేస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? సమంత ఎప్పుడు ఏదో ఒకటి చేసుకోవడం, తన లైమ్ లైట్ లో ఉంచుకోవటానికి, తన ఫోకస్ లో ఉంచడానికి ఏదో ఒకటి చెప్తా ఉంటది. మొన్న నీళ్లు ఆపేస్తే, సిది నీళ్లు ఆపేస్తే దాని గురించి ఏమి పేత బ్రెయిన్, నీకేం తెలుసు, దేశం ఏంటి, దేశ సమస్య ఏంటి, దేశంలో ఎందుకు ఈ చర్యలు తీసుకుంటుంది, నా శత్రు దేశానికి ఎలా బుద్ధి చెప్పాలంటే ఏమేమి రకంగా దౌత్య పరంగా, ఆర్థిక పరంగా ఎన్ని రకాలుగా వాళ్ళని బంధిస్తే, వాళ్ళ దిగ్బంధం చేస్తే వాళ్ళు దారికి వస్తారు. ఏం తెలుసు, వాళ్ళు మనుషులే కదా నిలుస్తారు. పిచ్చివాగుడు పేత బ్రెయిన్, మీ బతుకులు ఏంటో మీ బతకచ్చు కదా, దేశం గురించి ఇలాంటి పిచ్చివాగుడు అవుతా ఉంటుంది. ఎప్పటికెందుకు దాన్ని ఎప్పటికప్పుడు ఫోకస్ లో పెట్టుకుని అయిపోయింది కెరీర్. ఏదో చేస్తాను, ఏదో బతుకు, ఓకే, ఏదో ఒకటి చేసుకుని సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మన ఏదో సక్సెస్ అయింది, సంతోషమే, ఓకే, ఆ బతుకు అంతేగాని దానికోసం ఎంతసేపు లైఫ్ లైట్ లో ఉండాలని ఏదేదో చెప్పుకుంటా ఉంటుంది. ఏదేదో లేదు, ఒకరోజు రోగం ఉంటుంది, ఒకరోజు ఇది అంటుంది, ఒకరోజు ఇంకోటి అంటుంది. ఏదో తాను ఎప్పటికప్పుడు ఫోకస్ లో పెట్టడం కోసం అని ఆ యూట్యూబ్ని, మీడియా, సోషల్ మీడియాని వాడుకుంటా ఉంటుంది. దాని గురించి పెద్ద పట్టించుకుని దాని గురించి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే రీసెంట్ గా చూసుకున్నట్లయితే, అంటే అంతకు ముందు కూడా చూసుకున్నట్లయితే, ఎందుకు సార్ అమ్మాయిలందరూ కూడా సో అంటే సెకండ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు? అంటే అబ్బాయిల్ని, అంటే ఆల్రెడీ పెళ్ళైన అబ్బాయిల్ని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు? ఆనాటి సావిత్రి కానివ్వండి, సో ఇప్పుడు రీసెంట్ గా సమంత, అట్లాగే ఇంకోటి ఈయన ఉన్నారు కదండి, జయం రవి. సో ఇలాగా ఆ పెళ్లిళ్ళైన వాళ్ళే సో ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంటూనే ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఇట్లా ఎందుకు సార్, ఇలా ఎందుకు జరుగుతుంది ఇండస్ట్రీలో? ఈ ప్రశ్న అమ్మాయిలను అడిగితే తెలుస్తుంది. అమ్మాయిలకి మరి పెళ్ళైన వాడు, పెళ్లి కానివాడు కన్నా పెళ్ళైన వాడు ఎక్స్పీరియన్స్, బాధ్యత అన్ని బాగా తెలిసినవాడు కనుక మన జీవితం బాగా చూసుకుంటాడని అనుకుంటున్నారేమో. పెళ్లి గిల్లి లేని వాడు చేసుకుంటే వాడు యాక్టివ్గా ఉండొచ్చు, కానీ బాధ్యతలు, జీవితము, కుటుంబము, వీటి గురించి ఎంత అవగాహన ఉంటుందో ఏంటో. వీడు ఊరినే పెళ్లి చేసుకుంటూ ఆ సరదా తప్పితే నిజమే ఇలా ఆల్రెడీ అనుభవం ఉన్నవాడు వీళ్ళు, కుటుంబం వ్యవస్థ, భార్య ఇది ఉన్నవాళ్ళు. సో వీళ్ళైతే మనకి సేఫ్గా ఉంటుంది. విషయం బాధ్యత తెలిసిన వాళ్ళు, కుటుంబ వ్యవస్థల గురించి, భార్యాభర్తలు దీని గురించి తెలిసిన వాళ్ళు, అనుభవం ఉంది వీళ్ళకి, ఆయన ఉండొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే బెస్ట్, ఎక్స్పీరియన్స్ లేని కొత్త వాళ్ళు కన్నా అన్నట్టు ఉండొచ్చు. అదే ఇంకా ఆడపిల్లలు అడిగితే చెప్తారు కరెక్ట్గా. థ్యాంక్ యూ సార్.